గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో అంటే మనం వాట్ ఈస్ ఎలాస్టిక్ ఐపీ, అటాచ్ ఎలాస్టిక్ ఐపీ టు ఇన్స్టెన్స్ ఇన్స్టెన్స్. సో ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని మనం ఎలాస్టిక్ ఐపీని ఎలా క్రియేట్ చేసుకోవాలని, ఎలాస్టిక్ ఐపీని ఎలా అటాచ్ చేసుకున్న సర్వర్ అనేది ఇక్కడ ప్రాక్టికల్ గా చూద్దాం. సో దానికోసం మనకి ఏం కావాలి, అమెజాన్ అకౌంట్ కావాలి కదా, మనం ఒక సర్వర్ క్రియేట్ చేసుకోవాలంటే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను ఒక సర్వర్ ని క్రియేట్ చేసుకున్నాను. ఈ ఎలాస్టిక్ ఐపీ ఎందుకు చేసుకున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పబ్లిక్ ఐపీ యూజ్ చేసుకున్నట్లయితే, ఇక్కడ పబ్లిక్ ఐపీ ఉంది కదా, ఈ పబ్లిక్ ఐపీ ఇక్కడ చూసుకున్నట్లయితే 52.204.198.13 ఉంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన కాబట్టి ఇది ఉంది ఐపీ అడ్రస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాప్ చేస్తాను. ఓకే, ఈ సర్వర్ నేను స్టాప్ చేసుకుంటా. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చి స్టాప్ అని ఎంటర్ చేస్తాను. స్టాప్ అని క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ స్టాప్ అయిపోతుంది. మన సర్వర్ స్టాప్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ స్టార్ట్ చేస్తే మనకి ఐపీ అనేది డైనమిక్ ఐపీ అనేది చేంజ్ అవుతుంది. దీన్ని డైనమిక్ అనుకుంటాం. ఈ డైనమిక్ ఐపీ అనేది చేంజ్ అవుతుంది కదా, ఇలా చేంజ్ అవ్వకుండా మనం ఫిక్స్డ్ ఐపీని యూజ్ చేసుకోవడం కోసం మనం ఎలాస్టిక్ ఐపీ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రిఫ్రెష్ అగైన్, ఇంకా స్టిల్ స్టాపింగ్ లో ఉంది. వన్స్ అగైన్ రిఫ్రెష్ హియర్, వన్స్ అగైన్ రిఫ్రెష్ హియర్, ఇలా స్టాప్ చేసుకున్నాం. మనం స్టాప్ వచ్చింది కదా, ఇప్పుడు నేను స్టాప్ వచ్చిన కదా స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ అని క్లిక్ చేస్తున్నా, రిఫ్రెష్ అగైన్, ఇక్కడ స్టార్ట్ చేస్తే పెండింగ్ ఉంది కదా, ఈ ఇన్స్టెడ్ అనేది మనకి రన్నింగ్ రావాలి. స్టేటస్ చెక్ అనేది 2/2 అవర్ ఇన్స్టలేషన్ వచ్చినా సరిపోతుంది. రిఫ్రెష్ అగైన్, సారీ, రిఫ్రెష్ అగైన్, వన్స్ అగైన్ రిఫ్రెష్, రిఫ్రెష్ అగైన్, రిఫ్రెష్ అగైన్. ఇక్కడ చూసుకుంటే రన్నింగ్ ఇన్స్టలేషన్ వచ్చింది కదా, ఇప్పుడు పబ్లిక్ ఐపీ చూస్తుంది. ఇక్కడ 5452 ఉన్నాయి. 542.235.49.70 ఇట్లా మనకి ఐపీ అనేది చేంజ్ అయింది. ఇలా ఐపీ చేంజ్ అవ్వకుండా ఒక ఫిక్స్డ్ ఐపీని క్రియేట్ చేసుకోవడం మనం ఎలాస్టిక్ ఐపీని యూజ్ చేసుకుంటాం. దానికోసం నేను ఏం చేస్తున్నా ఇక్కడ ఇదే డాష్బోర్డ్ స్కోర్లో చేస్తే మనకి ఇక్కడ ఎలాస్టిక్ అయిపోయింది కదా, ఈ ఎలాస్టిక్ ఐపీని క్లిక్ చేసుకుంటాం. సో ఇక్కడ అలోకేటెడ్ ఎలాస్టిక్ అయిపోయింది కదా, ఈ ఎలాస్టిక్ ఐపీని క్లిక్ చేసుకొని యూఎస్ ఐఫోన్ ఈస్ట్ ఐఫోన్ 1 ఇదేంది ఒరిజినల్ ఉంది కదా రీజన్, ఈ రీజన్ యొక్క ఇది మనం తీసుకున్నాం యూఎస్ ఐఫోన్ ఈస్ట్ 1 అని. నెక్స్ట్ స్కోర్లో చేస్తున్నాం. అమెజాన్ 4 అనేది మనకి ఐపీ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ యాడ్ న్యూ ట్యాగ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ వన్స్ యాడ్ న్యూ ట్యాగ్ లో నేమ్ వచ్చేసి నేమ్ తీసుకుంటారు ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాల్యూ వచ్చేసి శ్రీకాంత్ ఐఫోన్ ఈఐపి. ఈఐపి అంటే ఇక్కడ ఏంటంటే ఎలాస్టిక్ ఐపీ అని. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈఐపి ఏపీని ఇచ్చిన, సో అలోకేటెడ్ అని ఇచ్చిన. అలోకేటెడ్ ఇస్తే నీకు ఒకటి ఎలాస్టిక్ ఐపీ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యింది. చూసుకున్నట్లయితే ఎలాస్టిక్ ఐపీ నేమ్ తీసుకున్నాం, అలోకేటెడ్ ఐపీ అడ్రస్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్న టైప్ పబ్లిక్ ఐపీ తీసుకున్నాం. ఇక్కడ అలోకేటెడ్ ఐడి జనరేట్ అవుతుంది. అలానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యూఎస్ ఐఫోన్ ఈస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన నెట్వర్క్ ఇంటర్ఫేస్ అది టోటల్ ఇన్ఫర్మేషన్. వన్స్ అగైన్ రిఫ్రెష్ హియర్, ఇప్పుడు ఎలాస్టిక్ ఐపీ మనకు క్రియేట్ అయింది కదా, ఈ ఎలాస్టిక్ ఐపీని మనం సర్వర్ కి అటాచ్ చేయాలి, అంటే ఒక EC2 సర్వర్ కి అటాచ్ చేయాలి. అలోకేట్ అని క్లిక్ చేసుకున్నా, సారీ, వన్స్ అగైన్ బ్యాక్ హియర్. ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ అయింది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యాక్షన్స్ క్లిక్ చేసుకుంది. సో యాక్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇది అశోక్ ఎలాస్టిక్ అయిపోయింది కదా, ఇది ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ సారీ ఇన్స్టెన్స్ ఆర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని అడుగుతుంది. ఇన్స్టెన్స్ కాబట్టి ఇన్స్టెన్స్ తీసుకుందాం. ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ మనకు రన్ అవుతుంది కదా, ఆ ఇన్స్టెన్స్ అనేది ఇక్కడ రన్నింగ్ అయ్యేది ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ప్రైవేట్ ఐపీ అక్కడ జనరేట్ అవుతుంది, ఆ ప్రైవేట్ ఐపీ యూజ్ చేసుకుంటాం. సర్వే యొక్క ప్రైవేట్ ఐపీ. సో అలో దిస్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అని ఇచ్చిన, అసోసియేటెడ్ అని ఇచ్చేసిన. ఇప్పుడు నేను ఏం చేసిన, ఒక సర్వర్కి నేను ఎలాస్టిక్ ఐపీని కనెక్ట్ చేసిన. సో దానికోసం నేను ఇక్కడికి వెళ్తున్నా, రిఫ్రెష్ అయ్యాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెలెక్ట్ చేసుకుని దీని యొక్క పబ్లిక్ ఐపీ గురించి ఒకసారి 52.5.53.154 ఉంది. ఇప్పుడు స్టాప్ చేస్తాను నేను. స్టాప్ చేసినప్పుడు నాకు ఏదే ఐపీ ఉంటుందో చేంజ్ అవుతుందో చూద్దాం. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ స్టాప్ అని ఇస్తాను. వన్ స్టాప్ ఇచ్చి మళ్ళీ అగైన్ నేను రన్ చేస్తాను. రిఫ్రెష్ హియర్, రిఫ్రెష్ హియర్, వన్స్ అగైన్ రిఫ్రెష్ హియర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్టాప్ రావాలన్నమాట. స్టాప్ వచ్చి మళ్ళీ అగైన్ స్టార్ట్ చేసి మనకు ఐపీ అనేది చేంజ్ అవుతుందా లేదా అక్కడ చూసుకుంటాం.
refresh again, once again refresh here, once again refresh here, wait. కలుపుతున్నది స్టాప్ వచ్చేసింది. ఈ స్టాప్ వచ్చిన ఏం చేస్తా, ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఇన్స్టెన్స్కి వెళ్ళి స్టార్ట్ హియర్, రిఫ్రెష్ అగైన్, రన్నింగ్ రావాలి. 2/1 ఇన్స్టెన్స్ వచ్చినా సరిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పెండింగ్ ఉంది కదా, రన్నింగ్ వస్తుంది. రిఫ్రెష్ అగైన్, వన్స్ అగైన్ రిఫ్రెష్, వన్స్ అగైన్ రిఫ్రెష్ హియర్. ఇప్పుడు పబ్లిక్ ఐపీ చేంజ్ అయ్యిందా, ఫిక్స్డ్ ఐపీ ఉందా అని చెక్ చేసుకుందాం. రిఫ్రెష్ అగైన్, వన్ రిఫ్రెష్ అగైన్, రిఫ్రెష్. ఇక్కడ రన్నింగ్ వచ్చింది, ఇన్స్టలేషన్ వచ్చింది. ఇప్పుడు పబ్లిక్ ఐపీ చెక్ చేసుకో, 52.5.53.154. నీకు ఎలాస్టిక్ అయిపోయిన ఫిక్స్డ్ అయిపోయిన క్రియేట్ చేసుకున్నాం కదా, ఇలా మనం ఎలాస్టిక్ అయిపోయిన క్రియేట్ చేసుకొని ఒక సర్వర్కి అటాచ్ చేసుకున్నాం అంట. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్స్, మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. డెవోప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకుంటే గంటా ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.